బెస్ట్ మోరల్ స్టోరీస్. రంగపట్నం అనే గ్రామంలో కోటయ్య వెంకటయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు నివసిస్తూ ఉంటారు. కోటయ్య భార్య రమ, వెంకటయ్య భార్య సుమ. ఈ ఇద్దరు అన్నదమ్ముల ఇళ్ళు అదే ఊరి చివర్లో పక్కపక్కనే ఉంటాయి. పెద్ద కోడలు రమ చాలా పిసినార్తి. రమ పిసినార్తనం చూసి సుమ కూడా తనలాగే మారిపోతుంది. ఒకరోజు కోటయ్య, రమా, ఓ రమా, ఎక్కడున్నావ్? చాలా ఆకలిగా ఉంది, భోజనం వడ్డించు. అలాగే వడ్డిస్తాను, కూర్చోండి. ఇదేమిటి, అన్నం పెట్టమంటే వట్టి గుడ్డు కారం వేసుకొని తీసుకొచ్చావ్? ఇంట్లో కూరేమీ వండలేదా? ఆకలి అన్నది రోజుకి 3 పూటలా అవుతూ ఉంటుంది. ఇలా 3 పూటలా కూరలు వండుకొని తింటే వచ్చే సంపాదనంతా తిండికే అయిపోతుంది. సంపాదించుకునేది కడుపు నిండా భోజనం చేయడానికి కదా. ఇలా తిండి కూడా తినకుండా దాచే డబ్బుతో ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు? ఇలా తిండి తినకుండా ఆరోగ్యం పాడు చేసుకుని ఆ తర్వాత ఉన్న డబ్బంతా తీసుకెళ్లి వైద్యుడి చేతిలో పోయాల్సొస్తుంది. ఇప్పుడేమిటి, ఒక్కరోజు కూర వండకపోతే ఇంత భాగవతం చెప్పాలా? అప్పుడప్పుడు సర్దుకుపోవడం కూడా నేర్చుకోవాలి. నీ పిసినార్తనానికి సర్దుకుపోవడం అని పేరెందుకు పెడుతున్నావు? నేనెలాగూ ఈ గొడ్డు కారం తినలేను, కానీ అవతల తమ్ముడు వాళ్ళింట్లో ఏదో ఒకటి వండి ఉంటారు, అక్కడికెళ్ళి తింటాను. ఆ పని చెయ్యండి, ఇంట్లో ఈ ఒక్క పూట భోజనమైనా మిగులుతుంది. కోటయ్య ఆకలి తీర్చుకుందామని చెప్పి వెంకటయ్య ఇంటికి వెళ్తాడు. రే తమ్ముడు, ఏం చేస్తున్నావు? నువ్వా అన్నయ్య? ఏంటి సంగతి, ఇలా వచ్చావు? రా కూర్చో. మీ వదిన పిసినార్తనం గురించి తెలిసిందే కదరా. అన్నం వడ్డించమంటే గొడ్డు కారం వేసుకొని తీసుకొచ్చింది. అది తినలేక సుమ ఏదైనా కూర చేసి ఉంటుందని తినడానికి ఇక్కడికొచ్చాను. ఆ మాటలు విన్న సుమ, అయ్యో బావగారు, కొంచెం ముందు వచ్చి ఉండాల్సింది కదా. ఇందాకే ఉన్నదంతా ఊడ్చేసుకుని మీ తమ్ముడు గారు నేను ఇద్దరం కలిసి తినేశాం. మీకు పెడదామన్నా ఇంట్లో ఒక్క మెతుకు కూడా లేదు. నీకెన్నోసార్లు చెప్పాను సుమా, ఏదైనా వంట వండినప్పుడు ఒక మనిషికి మిగిలేలా కొంచెం ఎక్కువ వండమని. ఎప్పుడైనా నా మాట వింటేగా నువ్వు కూడా వదిన్ని చూసి ఎక్కడా లేని పిసినార్తనం నేర్చుకున్నావు. ఇప్పుడు చూడు, పాపం అన్నయ్యకి ఆకలవుతుందంట. ఇది మరీ బావుందండి. బావగారొస్తారని నేనేమైనా కలగన్నానా ఏంటి? రోజులాగే మనిద్దరికీ సరిపడా వండాను. అయినా మనమేమైనా కోటీశ్వర్లమా ఏంటి ఎక్కువ వండుకొని పడేసుకోడానికి? సరే సరే, నా వల్ల ఇప్పుడు మీ ఇద్దరు గొడవ పట్టం ఎందుకు, కానీ వెళ్ళి అదే గొడ్డు కారం తింటాన్లే. వస్తాన్రా తమ్ముడు. పోనీ కొంచెం సేపు ఆగండి అన్నయ్య, సుమ ఏదో ఒక వంట చేస్తుంది కాని. అయ్యో, ఇప్పుడు బావగారికి వండి పెడదామన్నా ఇంట్లో ఒక కూరగాయ ముక్కైనా లేదండి. పర్వాలేదులేమ్మా, నేనింటికెళ్ళి తింటాన్లే. వెళ్ళొస్తాన్రా. ఆ వెళ్ళొస్తానమ్మా. మంచిది బావగారు, ఇప్పటికే చాలా ఆలస్యమైనట్టుంది. మీకు బాగా ఆకలి కూడా వేస్తుందేమో. త్వరగా వెళ్ళి తినండి. కోటయ్య మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆకాశమంతా మబ్బులు కమ్మి చీకటి మయమైపోతుంది. అది చూసిన రమాసుమ ఇలా అనుకుంటూ ఉంటారు. చెల్లాయ్, చూసావా మబ్బులెలా కమ్మేశాయో? పెద్ద వర్షం వచ్చేలా ఉంది. వచ్చేలా ఉండడం కాదక్కా, వర్షం పట్టం కూడా మొదలైపోయింది. ఈ వర్షాన్ని చూస్తుంటే నీకేమీ అనిపించటం లేదా? వర్షాన్ని చూస్తే నాకేమీ అనిపించటం లేదే. ఇంతకీ నీకేమనిపిస్తోందక్కా? మన ఊరి చివరన నది ఉంది కదా. ఎప్పుడైనా వర్షం పెద్దదిగా పడినప్పుడు అక్కడ చేపలన్నీ ఒడ్డుకొచ్చి చేరుకుంటాయి. అయితే దానికి మనమేం చేస్తామక్కా? వెళ్ళి ఆ చేపలన్నిటినీ మళ్ళీ నదిలో వదిలిపెడదామా ఏంటి? అయ్యో పిచ్చి చెల్లి, నా నుంచి పిసినార్తనం నేర్చుకున్నావు కానీ తెలివితేటలు మాత్రం నేర్చుకోలేదు. నీకసలు పొదుపు చేయడమే తెలీదు. ఇవాళ మనం ఎలాగో వంట చేయలేదు కాబట్టి ఆ నది ఒడ్డున వెళ్ళి ఆ వచ్చిన చేపలన్నిటినీ పట్టుకొని కూర వండుకొని తిన్నావనుకో, ఈ పూటకి ఇంట్లో కూరగాయల ఖర్చు ఆదా చేసినట్టే కదా. పైగా నది ఒడ్డున వంట చేస్తాము అంటే ఇంట్లో నీళ్లు ఖర్చు కాకుండా ఆ నది నీటిని ఉచితంగా వాడుకోవచ్చు కదా. పైగా అక్కడ కట్టెలు కూడా ఉచితంగా దొరుకుతాయి. నిజమే అక్కా, నీకొచ్చిన ఆలోచన చాలా బావుంది. కానీ వర్షానికి కట్టెలన్నీ తడిసిపోయి ఉంటాయి కదా. ఓ, అది నిజమే కదా. పోన్లే, కట్టెల వరకు ఇంట్లో నుంచి తీసుకెళ్దాం.
చేపలైతే ఉచితంగానే దొరుకుతాయి కదా. సరే అక్క, అయితే వెళ్దాం పదా. మళ్ళీ మామూలు రోజుల్లో అయితే చేపలు కొనుక్కొని తినాలి. అదే ఇప్పుడైతే ఉచితంగా తినొచ్చు. పైగా ఉచితంగా వచ్చే చేపల కూర తింటే ఆ మజానే వేరుంటుంది. కానీ అక్క, నాకు చేపలు పట్టడం రాదు కదా. నా కూర్చులేవే, నేను పట్టిస్తాను గాని నీకు నేను చేపల్ని ఇస్తున్నందుకు నువ్వు నాకు కొన్ని కూరకు కావలసిన పదార్థాలివ్వాలి. చేపలు ఉచితంగా వస్తున్నప్పుడు తప్పదు కదక్కా. త్వరగా పద, వర్షం పెద్దదయ్యేలా ఉంది అని ఇద్దరూ కలిసి వంటకు కావలసిన సామాన్లన్నీ తీసుకొని వర్షంలో నది ఒడ్డుకి చేరుకుంటారు. ఇదిగో సుమా, ఒడ్డుకొచ్చిన చేపలన్నీ నేను పట్టుకొచ్చాను. ఇక వీటిని పులుసు పెట్టడానికి నువ్వు నాకు కొంచెం చింతపండు సహాయం చెయ్యి. అలాగే అక్క. ఇంతలో కోటయ్య, వెంకటయ్య అక్కడికొస్తారు. ఇంత వర్షంలో ఈ నది ఒడ్డుకొచ్చి ఏం చేస్తున్నారు మీరిద్దరూ? ఇంట్లో రోజు ఎలాగో వంట చేయడం లేదని గొణుగుతూ ఉన్నారు కదా. అందుకని మీకోసం నదిలో ఉన్న చేపల్ని పట్టి చేపల కూర వండుదామని నది దగ్గరకొచ్చాం. మీరిద్దరూ మా కోసం వంట చేస్తున్నాము అంటే మేం నమ్మన్లే, కానీ ఇక్కడికి మీ ఇద్దరూ ఏదో ఆలోచనతోనే వచ్చుంటారు. అదేంటో చెప్పండి. సుమ జరిగిందంతా చెప్తుంది. వామ్మో, మీ పిసినార్తనం తగలయ్యా. చేపలు, నీరు ఉచితంగా వస్తున్నాయని ఇంత వర్షంలో ఇక్కడికి వంట చేయడానికి వస్తారా? వీళ్ళ మాటలకేం కాని, చెలాయ్, ఇదిగో నీకు చేపలిచ్చినందుకు నాకు మసాలాలు ఇటివ్వు. ఇక నా కూర నేను చేసుకుంటాను. నీ కూర నువ్వు మొదలు పెట్టుకో. మీ ఇద్దరికీ పిసినార్తనం ఉంది, కానీ ఉపాయమే లేదు. అదేంటండి అంత మాట అన్నారు? ఉచితంగా వచ్చే వాటితో సవ్యంగానే వండుతున్నాం కదా. పిచ్చోళ్ళారా, చేపలెలాగో ఉచితంగా వస్తున్నాయి కదా. మరి మీరిద్దరూ కలిసి వేరువేరుగా వంట చేయడం ఎందుకు? ఇద్దరూ కలిసికట్టుగా చేపలన్నిటినీ ఒకే కూరగా చెయ్యొచ్చు కదా. అప్పుడు మీరు 2 కూరలకి వాడే మసాలాలన్నీ ఒక కూరలో వేస్తే సరిపోతుంది కదా. అప్పుడు మీరు ఒక కూరకు సరిపడా సామాన్లు ఆదా చేసినట్టే కదా. నిజంగా ఈ మాట చెప్తుంది మీరేనా? మేవేదైనా పొదుపు చేస్తే పిసినార్తనం అని ఎప్పుడూ తిడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంత బాగా ఆలోచించారు. ఇంత పిసినార్తనం ఉన్నా కూడా ఈ ఆలోచన మా ఇద్దరికీ తట్టనే లేదు మరిదిగారు. ఇంత మంచి సలహా ఇచ్చి సామాన్లన్నీ ఆదా చేశారు. చిన్నగా మీరు కూడా మాలాగే మారిపోతున్నారు. సరే సరే, మీరు త్వరగా వంట మొదలు పెట్టండి. నాకు, అన్నయ్యకు చాలా ఆకలిగా ఉంది. ఈలోపు మేమిద్దరం ఆ పక్కన నించొని ఉంటాం. ఇక రమాసుమ ఇద్దరూ కలిసి వంట చేయడం మొదలు పెడతారు. వెంకటయ్య మాటలకు ఆశ్చర్యపోయి కోటయ్య తమ్ముణ్ణి పక్కకి తీసుకెళ్లి ఇలా అడుగుతాడు. ఏంట్రా తమ్ముడు, నిజంగా నువ్వు కూడా వాళ్లేలాగా పిసినారు వాళ్లాగా మారిపోతున్నావా ఏంటి? అలాంటిదేం లేదన్నయ్యా. ఎలాగో వాళ్ళని కలిపి ఇంట్లో వంట చేయమంటే చెయ్యరు. మన పెళ్ళిళ్ళయి ఇన్నేళ్ళవుతున్నా కానీ వీళ్ళ పిసినార్తనం వల్ల ఒక్క రోజు కూడా వీళ్ళు కలిసి వంట చేసిందే లేదు. మనం కలిసి కూర్చొని తిన్నదే లేదు. అందుకే నేను తెలివిగా ఆలోచించి ఇద్దరూ కలిసి వంట చేస్తే మనందరం ఒకే కుటుంబంలాగా కలిసి తినొచ్చు కదా అని ఇలా ఆలోచించాను. నిన్ను నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను తమ్ముడు. చాలా మంచి పని చేశావు. చాలా తెలివిగా ఆలోచించి వాళ్ల దారిలోనే వెళ్ళి వాళ్ళని ఒప్పించావన్నమాట. అంతేకాదన్నయ్యా, ఈ రోజు నుంచి వీళ్ళు పిసినార్తనం పక్కకు పెట్టి కలిసి భోజనం వండేలా చేద్దాం. నేను చెప్పినట్టే చెయ్యి. అవతల వైపు రమాసుమ ఇద్దరూ కలిసి చేపల కూర వండడం పూర్తి చేసుకుని కోటయ్యని, వెంకటయ్యని భోజనానికి పిలుస్తారు. అందరూ కలిసి భోజనం వడ్డించుకొని తింటూ ఉండగా కోటయ్య ఇలా అంటాడు. ఆహా, చేపల కూర చాలా అద్భుతంగా ఉంది. అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతోంది. సుమా, చేపల కూర బాగా చేశావమ్మా. అబ్బబ్బా, ఈ వర్షంలో ఈ వేడి వేడి చేపల కూర తింటూ ఉంటే అలా గాల్లో తేలిపోతున్నట్టుంది. చేపల కూర భలే చేశావు వదినా. అయ్యో, నేనొక్కదాన్నే చేయలేదు మరిదిగారు. ఇందులో సగం పని సుమ కూడా చేసింది. అవును బావుగారు, ఈ కూరలో అక్కది కూడా సగం హస్తం ఉంది. ఇంత అద్భుతమైన చేపల కూర తింటున్న మాకు వంట చేసిన వాళ్ళని పొగడాలని ఉంది. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరిని ఎక్కువ పొగడాలి? వీళ్ళిద్దరూ ఎప్పుడూ విడివిడిగా భోజనం వండడం వల్ల ఇంత రుచికరమైన భోజనం మనమెప్పుడూ తినలేకపోయాం అన్నయ్య.
ఇంట్లో వంట చేస్తే పిసినార్తనం చూపించేవాళ్ళు. ఇప్పుడు కలిసి కట్టుగా వంట చేయడం వలన ఇంత రుచికరమైన భోజనం తినగలిగే అదృష్టం మనకు దక్కింది. కానీ ఆ అదృష్టం ఈ ఒక్కరోజే అంటే చాలా బాధగా ఉంది. ఇన్ని రోజులు మా పిసినార్తనం వలన మీ కడుపు నిండా భోజనం కూడా పెట్టలేదు. నిజంగా మీరు కడుపు నిండా భోజనం తింటూ మమ్మల్ని పొగుడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని క్షమించండి. ఈ రోజు నుంచి మా పిసినార్తనం పక్కకు పెట్టి మేము కలిసి మీకు రుచికరమైన భోజనం వండి పెడతాం. అమ్మయ్యా, మొత్తానికి వీళ్లలో మార్పు వచ్చింది. ఇక రకరకాల వంటలతో మనకు రోజూ పండగే. ఆ మాటలకి అందరూ నవ్వుకుంటారు. ఈ కథ వల్ల తెలిసే నీతి ఏంటంటే అతి పిసినార్తనం ఎప్పుడూ ఎదుటివారికి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఉన్నంతలో సర్దుకుపోతూ కలిసిమెలిసి ఉంటే ఆ జీవితాలు ఆనందంగా సాగి. ఆదిలాపల్లి అనే గ్రామంలో సుందరయ్య, శివయ్య అనే తండ్రి కొడుకులు ఉండేవారు. సుందరయ్య ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో శివయ్య కష్టపడి పనిచేస్తూ తల్లి సుందరమ్మను, తండ్రిని జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒకరోజు సుందరయ్య కొడుకుని పిలిచాడు. చూడు శివయ్య, మాకు వయసు అయిపోతోంది. మేమెప్పుడు ఎలా ఉంటామో తెలియదు. అందుకే నీకు పెళ్లి చేయాలని భావిస్తున్నాం. ఆ ఒక్క బాధ్యత తీరిపోతే తర్వాత మేం కన్ను మూసినా ఇబ్బంది లేదు. సంబంధాలు చూడమంటావా? నాన్న, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. కానీ మీరు ఆశపడుతున్నారు కాబట్టి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సంబంధాలు చూడండి. కొన్ని రోజుల తర్వాత అంజలి అనే అమ్మాయితో శివయ్యకు వివాహం జరిగింది. వారిద్దరూ సంతోషంగా ఉండగా కొంతకాలానికి సుందరయ్య కాలం చేశాడు. ఒకరోజు అంజలి, శివయ్య పక్క గ్రామానికి వెళ్లాలని బయలుదేరారు. కాని దారిలో ఒక వ్యక్తి వారిని ఆపాడు. ఈరోజు పక్క గ్రామానికి వెళ్ళడానికి అనుమతి లేదు. ఇక్కడొక చెక్క వంతెన నిర్మిస్తున్నారంట. అది పూర్తి కావడానికి 2 రోజులు పడుతుంది. అప్పటిదాకా రాకపోకల్లేవు. సరే బాబాయ్ గారు, మేం మరో మార్గంలో వెళ్తానులేండి. మరో మార్గమా? అదెక్కడుంది? అక్కడికి వెళ్ళడానికి ఇంకొక దారి లేదు కదా. మరొక మార్గం ఉంది బాబాయ్. అది ముళ్ళబాట. అటుగా వెళ్తే త్వరగా చేరుకోవచ్చు. అందరూ వెళ్ళడం లేదంటే అర్థం చేసుకోవాలి. ఆ బాట సరిగ్గా లేదని. నలుగురు నడిస్తేనే బాట అవుతుంది కాని నీ ఒక్కడితో బాట అవ్వదు. మా నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు బాబాయ్. నలుగురు నడిచే బాటలో నడవడం తప్పులేదు, కాని అది మంచి మార్గమై ఉండాలి అని. ఒకవేళ అది మంచి మార్గం కాకపోయినా దానిని పూలబాటగా మార్చే సత్తా నీలో ఉండాలి అని కూడా చెప్పేవారు. ఇప్పుడు నేనొక అడుగు ముందుకేస్తాను. నన్ను చూసి ఇంకొక నలుగురు వస్తారు కదా. సంతోషమే. వెళ్ళు వెళ్ళు. రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే గాని నీకు అర్థం కాదు. శివయ్య అతని మాటలు పట్టించుకోకుండా భార్యను తీసుకుని ముళ్ళబాటలో బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అంతా ముళ్ళ చెట్లు కనబడ్డాయి. ఏమండి, ఇప్పుడు మనం అంత త్వరగా పక్క గ్రామానికి వెళ్లాల్సిన అవసరమేముంది? మనకన్నీ ఉన్నాయి కదా. అన్నీ బానే ఉన్నాయి కాని ఈ 4 రోజులు గడిచిపోతాయి. తర్వాత మళ్ళీ పని దొరక్కపోతే పరిస్థితి ఏంటి? అందుకే ఇప్పుడు వెళ్తున్నాం. కష్టమైనా నువ్వు నాతోనే ఉంటావు కదా. నాకింక భయమేంటి? ఇద్దరూ ముళ్ళబాటం సరిచేసుకుంటూ ముందుకు సాగారు. మొదటి రోజు వెళ్లడానికి సమయం పట్టినా పని ముగించుకొని తిరిగి అదే మార్గంలో వచ్చారు. వారం రోజుల్లో అదొక దార్లా మారిపోయింది. చూశారా అండి, మనం నడిచిన తర్వాత ఒక బాటలాగా ఏర్పడిపోయింది. అందరూ వంతెన దగ్గర ఆగుతున్నారు కాని మనం సులువుగా చేరుకుంటున్నాం. దీనికి సరైన బాట కనుక ఏర్పాటు చేస్తే గంటల సమయం వృధా కాకుండా ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే అంజలి. దీని గురించి ఆలోచించాలి అని అనుకుంటాడు శివయ్య. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఆ ఊర్లో శంకర్ అనే వ్యక్తి భార్యకు పురిటి నొప్పులు రావడంతో పక్క గ్రామంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తారు. సరిగ్గా అదే సమయంలో అక్కడున్న చెక్క వంతెన అదొక్కసారిగా విరిగి కింద పడిపోతుంది. దారి మూసుకుపోవడంతో ఆ అమ్మాయికి నొప్పులెక్కువవుతున్నాయి. సమయం మించిపోతోంది. అప్పుడే అంజలి, శివయ్య అక్కడికొస్తారు. చూస్తుంటే పరిస్థితి సరిగ్గా లేనట్టు అనిపిస్తోంది. వంతెన కోసం ఎదురుచూస్తే సమయం వృధా అవుతుంది. త్వరగా మరో మార్గం నుంచి ఆమెను పట్టణానికి తీసుకెళ్దాం పదండి. అంజలి మాటలకు కొందరు ఊరు జనం అభ్యంతరం వ్యక్తం చేశారు. అంజలి, ఆ మార్గం అస్సలు బాగోదమ్మా. అక్కడంతా ముళ్ళు రాళ్ళు ఉంటాయి.
గర్భిణీని అటు తీసుకెళ్లడం ప్రమాదం. లేదండి, ఆ మార్గం ఇప్పుడు చాలా బావుంది. నా మాట నమ్మండి. మేం గత వారం రోజులుగా అటునుంచే వస్తున్నాము, వెళ్తున్నాం. అంజలి అంత గట్టిగా చెప్పడంతో వారు సరే అని ఆ అమ్మాయిని తీసుకుని హడావిడిగా ఆ ముళ్లబాటలో బయలుదేరుతారు. వారనుకున్న సమయానికే పట్టణంలోని వైద్యశాలకు చేరుకుంటారు. ఆ అమ్మాయికి సకాలంలో వైద్యం అందుతుంది. సాయంత్రం శివయ్య తన పని ముగించుకుని ఇంటికొచ్చేసరికి ఇంటి ముందు కొందరు వ్యక్తులు వేచి ఉన్నారు. వారిలో ఆ అమ్మాయి భర్త కూడా ఉన్నాడు. శివయ్య, అంజలి, మీ ఇద్దరికీ మేం చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాం. మీరు చూపించిన ఆ బాట వల్లే నా భార్య సమయానికి ఆస్పత్రికి చేరింది. లేదంటే చాలా ప్రమాదం జరిగేదని అక్కడ డాక్టర్లు చెప్పారు. ఇందులో మేం చేసిందేమీ లేదు సింగయ్య. మా నాన్న చెప్పిన మాటల్ని పాటించామంతే. నిజమే శివయ్య, అందరూ నడిచే దారిలో వెళ్లడం సులభం, కానీ ఎవ్వరూ నడవని దారిని బాటగా మార్చడం గొప్ప విషయం. ఇన్నాళ్ళు మేమా దారిని పట్టించుకోలేదు, కానీ ఈరోజు అదొక ప్రాణాన్ని కాపాడింది. శివయ్య తండ్రి నేర్పిన పాఠం వల్ల ఒక నిండు ప్రాణం నిలబడినందుకు ఊరివారందరూ శివయ్య దంపతుల్ని అభినందిస్తారు. శివయ్య ఊరి పెద్ద సుబ్బయ్య దగ్గరికెళ్ళి తన మనసులో మాటని చెప్తాడు. పెద్దలారా, అక్కడొక శాశ్వతమైన బాటని ఏర్పాటు చేసుకుంటే మనం చుట్టుపక్కల గ్రామానికి వెళ్ళడానికి చాలా సులువుగా ఉంటుంది. నా మాట కాదనకుండా మీరా నిర్ణయం తీసుకోండి. నువ్వు చెప్పింది నిజమే శివయ్య. సమయానికి ఆ దారి లేకపోతే ఈరోజు ఒక ప్రాణం పోయేది. ఖచ్చితంగా అక్కడ బాట ఏర్పాటు చేద్దాం. కొద్ది రోజుల్లోనే బాట పూర్తవుతుంది. ఊరి ప్రజలందరూ ఆ మార్గంలోనే చాలా సులభంగా పక్క గ్రామాలకు చేరుకోవడం మొదలుపెడతారు. అప్పుడు మొట్టమొదటిసారి శివయ్యను వెటకారం చేసిన బాబాయ్ మళ్లీ శివయ్య దగ్గరకొస్తాడు. శివయ్య, ఆ రోజు నా మాట వినకుండా నువ్వు ఒక కొత్త బాటని నిర్మించుకున్నావు. ఇప్పుడా బాట ఎంతో మందికి ఉపయోగకరంగా మారింది. అప్పుడు నేను నిన్ను తప్పుపట్టాను, కానీ ఇప్పుడు నువ్వు చేసింది సరైంది అని మీ భార్యాభర్తలిద్దరూ ఆ రోజు శ్రమించి ఆ బాట నేర్పరచకపోతే ఇంత గొప్ప ఆలోచన ఎవ్వరూ చేసుండేవారు కాదు. అవును బాబాయ్, నేను కూడా చెప్పేదది. మనకు కష్టం వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయని మనం ఒక్కచోటే కూర్చొని బాధపడుతూ ఉంటే లాభం లేదు. మన ముందున్న 10 దారులు మూసుకుపోయినా 11వ దారిని దేవుడెప్పుడూ మనకోసం తెరిచే ఉంచుతాడు. ఆ దారిని వెతుక్కునే ధైర్యం మనలో ఉండాలని మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవారు. నేనదే ఆలోచనతో అడుగు వేశాను. ఇప్పుడది మన ఊరికి ఎంతో ఉపయోగకరంగా మారింది. శివయ్య మాటలకు ఆ బాబాయ్ ఎంతో సంతోషపడతాడు. నిజమే బాబూ, పట్టుదలుంటే కొత్త దారిని నిర్మించవచ్చని నిరూపించావు. చాలా కృతజ్ఞతలు అని చెప్పి ఆ బాబాయ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. శివయ్య తండ్రి నేర్పిన బాటలో నడుస్తూ తన ఊరి ప్రగతికి కారణమైనందుకు శివయ్య, అంజలి ఎంతో తృప్తి చెందుతారు. రోజులు గడుస్తూ ఉండగా వేసవికాలం ముదిరిపోవడంతో ఆదిలాపల్లి గ్రామంలో నీటి చుక్క దొరకడం లేదు. చెరువులో అడుగంటిపోయాయి. ఏం చేయాలో పాలుపోక ఊరి పెద్ద సుబ్బయ్య నేరుగా శివయ్య ఇంటికి వెళ్ళాడు. శివయ్య, పరిస్థితి చూస్తుంటే చాలా భయమేస్తోంది. ఊళ్ళో నీళ్లు లేవు, బోర్లు వేయించే స్థోమత అంతకంటే లేదు. నీ దగ్గరేదైనా ఉపాయం ఉంటుందనొచ్చాను. రండి సుబ్బయ్య గారు, నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను. మన ఊరి పక్కనున్న ఆ కొండ మనకు అడ్డుగా ఉంది, కాని ఆ కొండ అవతలే నది ప్రవహిస్తోంది. మనం ఊరి జనం అందరం కలిసి ఆ కొండను కొంతమేర తొలిచి కాలువలా చేస్తే ఆ నీళ్లు నేరుగా మన ఊరి చెరువుల్లోకొస్తాయి. కొండను తవ్వడమా? అది సామాన్యమైన పని కాదు కదా శివయ్య. దానికి చాలా కష్టం కావాలి, సమయం పడుతుంది. నెల రోజులు అందరం కలిసి కష్టపడితే చాలు సుబ్బయ్య గారు. మన ఊరి తలరాత మారిపోతుంది. ఒక అడుగు వేస్తేనే కదా అది బాటయ్యేది. వెంటనే గ్రామ సమావేశం ఏర్పాటు చేశాడు. రచ్చబండ దగ్గర ఊరి జనం అందరూ చేరారు. ఊరి ప్రజలారా, మన నీటి కష్టాలు తీరాలంటే శివయ్య ఒక మార్గం చెప్పాడు. ఆ కొండను తొలిచి నది నీటిని ఊర్లోకి తీసుకురావాలి. దీనికి మీ అందరి సహకారం కావాలి. కొండను తవ్వడం అంటే చిన్న మాటలా? మా వల్ల కాదు బాబోయ్. మల్లయ్య బాబాయ్, ఆ రోజు ముళ్లబాటను మనం దారిగా మార్చుకోలేదా? ఇప్పుడు కూడా అందరం కలిసి శ్రమపడితే మన పిల్లల భవిష్యత్తు బావుంటుంది. కష్టపడదాం రండి. అందరూ ఒప్పుకోవడంతో శివయ్య నాయకత్వంలో కొండను తొలిచారు. వారం తిరిగేసరికి నది నీరు కాలువ ద్వారా వచ్చి ఊరి చెరువులను నింపింది.
నీటి సమస్య తీరిన ఆనందంలో ఉండగానే ఊరి పంటలకు వింత తెగులు సోకి ఆకులు ఎండిపోవడం మొదలైంది. రైతులంతా మళ్లీ ఆందోళనతో శివయ్య దగ్గరకొచ్చారు. శివయ్య, నీళ్లైతే వచ్చాయి కాని ఇప్పుడు పంటకు తెగులు పట్టింది. పురుగు మందులు కొట్టినా లాభం లేదు. అంతా నాశనమైపోయేలా ఉంది. రాము, నువ్వు కంగారు పడకు. ఈ తెగులు రావడానికి కారణం మన ఊరి పొలాల చుట్టూ ఉన్న మురికి. మనం పొలాల చుట్టూ వేప నూనె మిశ్రమాన్ని చల్లి రాత్రిపూట పొగ వేయిస్తే పురుగులు పారిపోతాయి. రసాయనాల కంటే ఈ సహజ మార్గమే ఇప్పుడు మనల్ని కాపాడుతుంది. శివయ్య చెప్పినట్టు చేయగానే వారం రోజుల్లో పంట మళ్లీ పచ్చగా కళకళ్లాడింది. ఇదంతా చూస్తున్న సుబ్బయ్య తనలో తాను ఇలా అనుకున్నాడు. ఇన్నాళ్ళు నేను కేవలం పాత పద్ధతుల్లోనే ఊరిని నడిపించాను. కానీ శివయ్య ప్రతి సమస్యకు ఒక కొత్త దారిని, పరిష్కారాన్ని చూపిస్తున్నాడు. నాకంటే ఇతను చాలా గొప్పగా ఆలోచిస్తున్నాడు. ఈ ఊరి భవిష్యత్తు ఇతని చేతుల్లో ఉంటేనే బావుంటుంది. వెంటనే సుబ్బయ్య ప్రజలందర్నీ పిలిచి శివయ్యను ముందుకు రమ్మన్నాడు. ఊరి జన్లారా, వినండి. ఇప్పటిదాకా నేను మీ పెద్దగా ఉన్నాను. కాని మన ఊరిని కష్టాల్నించి గట్టెక్కించి కొత్త బాటలు వేస్తున్న శివయ్య మనకసలైన నాయకుడు. నాకంటే తెలివైనవాడు, గొప్ప మనసున్నవాడు శివయ్యే. అందుకే ఈ రోజు నుంచి ఈ ఆదిలాపల్లి గ్రామ పెద్దగా శివయ్యను నియమిస్తున్నాను. మీ నాన్నగారు చెప్పినట్టు మీరు ఊరికే ఒక కొత్త దారి చూపించారండి. ఇది నా ఒక్కడి విజయం కాదంజలి, మన ఊరి ప్రజలందరి విజయం. 11వ దారి ఎప్పుడూ తెరిచే ఉంటుందని మా నాన్న చెప్పేవారు. ఆ నమ్మకమే ఈ రోజు మనల్ని ఇక్కడిదాకా తెచ్చింది. శివయ్య పెద్దరికంలో ఆదిలాపల్లి గ్రామం ఆదర్శ గ్రామంగా మారి సంతోషంతో విలసిల్లింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, ఎన్ని దార్లు మూసుకుపోయినా పట్టుదలతో వెతికితే 11వ దారి ఖచ్చితంగా కనిపిస్తుంది. శ్రమ నీదైతే విజయం నీ వెంటే ఉంటుంది.